Recording, recording. Hmm. Okay.
ఓకే. సో, ఇదొక చేశాను. అర్థమవుతుందా ఏం చేస్తున్నాను? Distribute IDs. హ్మ్. సో, జస్ట్ మనం జేసన్ రెడీ చేసుకున్నాం. ఎక్స్టర్నల్ ఐడి అంటే ఏంది? ఎక్స్టర్నల్ ఐడీ అనేది జనరల్‌గా మనం వేరే సిస్టమ్‌లో ఉన్న ఐడీని ఇక్కడిని సెర్చ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ జస్ట్ ఇట్స్ ఎ ఫీల్డ్. ఇట్స్ ఎ ఫీల్డ్. ఓకే. ఆ ఫీల్డ్‌లో మీకు నచ్చిన వాల్యూ ఇచ్చుకోవచ్చు. మనం ఒక ఫీల్డ్ ఇచ్చుకుంటాం. సో, ఇప్పుడు నేను ఇదంతా ఇక్కడ నేనేం చేస్తున్నాను, లిస్ట్ విత్ నేమ్ దాని లోపల ఇదంతా పెడుతున్నా. ఓకే. ఓకే. సేమ్ ఇదే విధంగా లిస్ట్ విత్ ఏజ్ ఇది కూడా చేద్దాం. హ్మ్. ఇక్కడ ఏం చేద్దామంటే నేమ్ బదులుగా ఏజ్. ఏజ్ 40, 50, 60 ఏవో ఏజెస్ ఇచ్చా. ఓకే. రిమైనింగ్ అంతా ఎక్స్టర్నల్ ఐడీస్. నచ్చింది ఇచ్చుకోవచ్చు. చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. ఇదంతా తీసుకొచ్చేసి ఇందులో పెడుతున్నా. అర్థమవుతుందా ఏం చేస్తున్నానో? Yes. ఫస్ట్‌ది ఒక లిస్టు. ఓకే. 3 లిస్టులు అర్థమవుతుందా? లిస్టుల లోపల మళ్ళీ డిఫరెంట్ వాల్యూస్. Yes. ఓకే. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఏజ్ 2 అని ఉంది కదా! ఇక్కడ ఏం చేద్దామంటే ఓకే. ఇది ఇందులో పెడదాం అనుకుంటున్నా. ఓకే. పెట్టొచ్చు కదా! సో, ఓవరాల్‌గా వాలిడేట్ చేశాను. ఓవరాల్ చేశాను. నైన్టీ సెవెన్.
హ్మ్. హ్మ్. ఇక్కడ కాల్ అని పెట్టలేదు. ఓకే. ఓకే. ఫైన్. సో, మీరు దీన్ని చూడండి. దీన్ని ఇక్కడ మినిమైజ్ చేస్తా. ఓకే. క్లియర్ కదా ఇది? ఇప్పుడు మినిమైజ్ చేసా ఒకసారి, మళ్ళీ మాక్సిమైజ్ చేసా. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు కదా? ఇది మొత్తాన్ని కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. ఓకే. మర్జ్ లిస్ట్. ఓకే. మర్జ్ లిస్ట్‌లో ఫస్ట్ ఫస్ట్ నేమ్. ఓకే. నేను ఇలా ఇచ్చాను. తర్వాత మర్జ్ ఫీల్డ్స్. మర్జ్ ఫీల్డ్స్ రెండిట్లోని ఐడీ ఫీల్డ్‌ని మర్జ్ చేయమంటున్నాను. ఓకే. తర్వాత రెస్పాన్స్ యాక్షన్ యాడ్ చేద్దాం. ఓకే. ఈ దీన్ని నేను రెస్పాన్స్‌లో చూపించాలనుకుంటున్నాను. అడిషనల్ అవుట్‌పుట్. సో, దీని యొక్క ప్రివ్యూ చూద్దాం ఒకసారి.
ఆ ఇన్‌పుట్ చూసారు కదా! ఒకసారి ఇన్‌పుట్ చూడండి. ఇన్‌పుట్ ఎట్లా ఇచ్చాను. నేమ్ ఐడీ, ఎక్స్టర్నల్ ఐడీ, నేమ్ ఐడీ, ఎక్స్టర్నల్ ఐడీ. ఇందులో కూడా ఏజ్ ఐడీ, ఎక్స్టర్నల్ ఐడీ. ఓకే. దీన్ని ఎగ్జిక్యూట్ చేసాం. ఇక్కడ నేమ్ ఐడీ, ఎక్స్టర్నల్ ఐడీ, ఏజ్ చూసారా మిక్స్ అయ్యి వచ్చాయి మొత్తం. మెర్జ్ చేసాం. ఓకే. ఇది మెర్జ్ అయ్యి ఇందులో నుంచి నేమ్ తీసుకుంది. ఐడీ, ఎక్స్టర్నల్ ఐడీ. ఓకే. ఇక్కడి నుంచి ఏజ్ వచ్చింది. అర్థమవుతుందా? 2 లిస్ట్‌ని మెర్జ్ చేశా. ఓకే. క్లియర్ కదా ఇది? నెక్స్ట్ దానికెళ్దామా? సో, ఇప్పుడు ప్రైమరీ అంటే కంపల్సరీ ఇది ఉండాలి అని. ఓకే. ఇది ఇక్కడ మనకి ప్రైమరీ ఉంది. ఇచ్చారు. హాస్ ప్రైమరీ పెడితే ఎటువంటి డిఫరెన్స్ వస్తదో చూద్దాం. ప్రైమరీ లిస్ట్‌కి ప్రైమరీ లిస్ట్‌కి దగ్గర ఏమిస్తామంటే లిస్ట్ విత్ నేమ్. అంటే నాకు ఇది ప్రైమరీ. ఈ 2 లిస్టుల్లో ఒక లిస్ట్‌ని ప్రైమరీ లిస్ట్, ఒకటి సెకండరీ లిస్ట్ కింద అనుకుంటున్నా. ఇది ప్రైమరీ లిస్ట్ కింద ఇచ్చా. ఓకే. ఇప్పుడు దీనికి నేను సెకండ్ రెస్పాన్స్ యాక్షన్ దీని కింద రాస్తా. ఇక్కడ నేను అడిషనల్ అవుట్‌పుట్‌లో సింపుల్ కాకుండా మెర్జ్ ప్రైమరీ. కన్ఫ్యూజింగ్ ఉంటే చెప్పండి. రైట్. హ్మ్. నాకు హ్మ్. ఒక పని చేస్తా. ఈ యాప్ 1 తీసేస్తా. రెస్పాన్సే కదా తీసేస్తున్నా. ఓకే. ఒకసారి ఓన్లీ యాక్షన్ 2 రెస్పాన్స్ ఎట్లా ఉందో చూద్దాం. ఏం మార్పొచ్చింది గమనించారా? చెప్తారా? ఏం మారింది నేమ్? ఒక పని చేద్దాం. ఒక పని చేద్దాం. ఇప్పుడు ఇదే రెస్పాన్స్‌లో మనం సో 2 పక్కన పెడితే మనకి క్లియర్‌గా తెలిసిపోతది గదా!
సో, ఇప్పుడు 2 చూపిస్తది. లిస్ట్ మెర్జ్ సింపుల్ అయితే ఏమొచ్చింది? ప్రైమరీ అయితే ఏమొచ్చింది? ఆ! ఇప్పుడు మీకిక్కడ చిన్న చేంజ్ చూపిస్తా. ఐడీ 1, 2, 3 అక్కడ కూడా ఉంది. ఐడీ 1, 2, 3 ఇక్కడ కూడా ఉంది కదా! ఇక్కడ 1 నుంచి 3 కాకుండా 4 ఇది 5 ఇచ్చామనుకో. అప్పుడు లిస్ట్ సింపుల్ మెర్జ్‌లో ఎట్లా వచ్చింది? ప్రైమరీ మధ్యలో ఎట్లా వచ్చింది? ఇది చూడు. డిఫరెన్స్ ఇప్పుడు అర్థమవుతుందా? ఇందాకటికి ఇప్పటికి 2 సేమ్ ఇస్తే తెలియలేదు. ఇప్పుడు Yes, yes. తేడా అర్థమవుతుందా? సింపుల్‌గా మెర్జ్ చేయడం అంటే అక్కడున్న కాలమ్స్, ఇక్కడున్న కాలమ్స్ కలిపేసి చూపిచ్చేస్తా. Yes, yes. ప్రైమరీ అని చెక్ బాక్స్ చెక్ చేస్తే ఏమైంది నాకు ఈ 2 లిస్టుల్లో ఏది ప్రైమరీ? నాకు ఫస్ట్ లిస్ట్‌లో ఉంటే దాని వాల్యూస్ చూపి. అంటే ఇక్కడ చూడు డిఫరెన్స్ చెప్తా విను. ఇక్కడ 2 లిస్టులను కలిపేసాం సింపుల్ మెర్జ్ అంటే. ఇప్పుడు దీంట్లో ఇక్కడ చూడు నీకు ఐడీ 1 ఉంది. ఐడీ 1కి నేమ్ ఉంది, ఏజ్ ఉంది. 2 ఉన్నాయి. 2 చూపిచ్చా. ఐడీ 2కి నేమ్ మాత్రమే ఉంది. ఏజ్ లేదు. అప్పుడు నేమ్ చూపిచ్చా, ఏజ్ లేదు. ఓకే. Yes, ఐడీ 3కి నేమ్ ఉంది. ఏజ్ లేదు. ఐడీ yes. 4కి ఏజ్ ఉంది. నేమ్ లేదు. సరే ఏదుంటే అదే చూపిస్తా. నేమ్ బదులు నేమ్ లేదు, చూపించలేదు. ఏజ్ ఉంది చూపిచ్చా. ఐడీ 5కి ఏజ్ ఉంది చూపిచ్చా. నేమ్ లేదు చూపించలేదు. కానీ ఇక్కడ అలా కాదు. ఖచ్చితంగా నాకు ప్రైమరీ ఇంపార్టెంట్. అంటే నేమ్ ఇంపార్టెంట్ అక్కడ. ఓకే. ఏజ్ ఉంటే చూపిచ్చా. ఏజ్ లేకపోతే ఆగిపోయా. కానీ ఫస్ట్ ప్రైమరీదే చూపిస్తా. సెకండరీది నాకనవసరం. ఇది డిఫరెన్స్. అర్థమైందా? Okay. నేమ్, ఏజ్ 2 చూపిచ్చా ఐడీ 1కి. అంటే ప్రైమరీ ఫస్ట్ ఇచ్చిన లిస్ట్‌లో ఉండే ఐడీ బట్టి చేస్తున్నా కదా! మీరు కావాలంటే ప్రాపర్టీస్ చూసుకోండి ఇక్కడ. దేన్ని బట్టి బేస్ చేసుకొని మెర్జ్ చేశా? ఐడీని మెర్జ్ చేశా. ఐడీ బేస్ చేసుకొని మెర్జ్ చేశా. సో, ఐడీ ఫస్ట్ దాంట్లో ఉన్నదానికి మ్యాచ్ అయిన సెకండ్‌ది కూడా ఉంటే 2 కలిపి ఒక దగ్గర పెట్టా. లేకపోతే ఫస్ట్ మాత్రమే తీసుకొచ్చా ప్రైమరీలో. అదే నార్మల్ మెర్జ్ అనుకో ఫస్ట్ ఉంటది. ఫస్ట్‌ది, సెకండ్‌ది ఏదుంటే అది తీసుకొస్తా. అర్థమైందా? నార్మల్ మెర్జ్‌కి, ప్రైమరీ మెర్జ్‌కి తేడా ఏంటి? ప్రైమరీ మెర్జ్‌కి ఇక్కడ మనం హాస్ ప్రైమరీ అనే చెక్ బాక్స్ చెక్ చేస్తాం. Yes. నార్మల్ దానికి ఆ చెక్ బాక్స్ చెక్ చేయం. అంతే తేడా. ఎప్పుడైతే ఈ హాస్ ప్రైమరీ చెక్ చేస్తామో, అప్పుడు ఏది ప్రైమరీ లిస్ట్ రెండిట్లో అదివ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ విత్ నేమ్ బదులు లిస్ట్ విత్ ఏజ్ అనేది ప్రైమరీ ఇచ్చాననుకో, అప్పుడేమొస్తది చెప్పండి అవుట్‌పుట్ నాకు? ఐడీ 1, ఐడీ 4, ఐడీ 5 వస్తది. 2, 3 రావు. Ah, yes. అవునా? ఇక్కడ అర్థమవుతుందా? కన్‌ఫ్యూజింగ్ ఉందా? ఈ ఫస్ట్ 2 అర్థమయ్యాయంటే నెక్స్ట్ ఇంకొంచెం కాంప్లికేటెడ్‌ది చూద్దాం. వెళ్దామా నెక్స్ట్ దానికి? Yes, yes. గిఫ్ట్ మ్యాచ్ అడ్వాన్స్డ్.
అడ్వాన్స్ మెర్జ్ చెక్ చేశా. ఓకే. సో, ఇక్కడ మనకి అడుగుతుంది. అడ్వాన్స్ మెర్జ్‌లో ఏది బేస్ చేసుకొని మెర్జ్ చేయమంటావు? లిస్ట్ విత్ నేము, ఐడీ ఎంచుకోవచ్చు. ఐడీ బేస్ చేసుకొని చేయాలనుకుంటున్నాను. మ్యాచింగ్ గ్రూప్ 1. ఇంకొకటి యాడ్ చేయొచ్చు. ఏజ్ ఇచ్చి హ్మ్. ఓకే. సో, దీనిలో మనం చిన్న చేంజ్ చేద్దాం. ఇక్కడ ఐడీ బదులుగా దీన్ని మనం అండర్‌స్కోర్ ఐడీ ఏదో ఇచ్చాను. హ్మ్. ఇక్కడ ఏం చేస్తానంటే ఇందులో చెక్ అండర్‌స్కోర్ ఐడీ ఇచ్చి లిస్ట్ సింపుల్ మెర్జ్, తర్వాత ప్రైమరీ మెర్జ్, అడ్వాన్స్‌డ్ మెర్జ్. అడ్వాన్స్‌డ్ మెర్జ్‌లో ఇక్కడ ఐడీ దొరికినా ఇస్తది. ఇక్కడ ఐడీ దొరికినా ఇస్తది. అర్థమవుతుందా? నేను ఇదొక టేబుల్, అదొక టేబుల్. ఈ టేబుల్‌లో ఈ ఐడీ దొరికితే అక్కడున్నవి తీసుకురా అని చెప్తా. అట్ ది సేమ్ టైమ్ ఆ టేబుల్‌లో రెక్ ఐడీ దొరికితే తీసుకురా అని చెప్తా. ఓకే. సో, ఇక్కడ దొరికినా తెస్తుంది, అక్కడ దొరికినా తెస్తుంది. అర్థమవుతుందా? సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పని చేస్తా. ఇందులో రెక్ ఐడీ 3 తీసేసా అనుకోండి. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశా. ఇప్పుడు కూడా తీసుకొచ్చింది. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. కానీ ఎట్లా తీసుకొచ్చింది? ఇది విడిగా, ఇది విడిగా తీసుకొచ్చింది. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఐడీ ఎక్స్టర్నల్ ఐడీ దొరకలేదు కాబట్టి విడివిడిగా తీసుకొచ్చింది. దొరికితే కలిపి తీసుకొచ్చింది. ఓకే. ఇది తీస్తే ఇప్పుడు క్లారిటీ వచ్చింది గదా! 2 పెట్టేస్తే అన్నీ వచ్చేసాయి మనకు తెలియట్లేదు. Yes, yes, yes. సో, లేదు అంటే అది ఉంచుదాం. వాల్యూ మార్చుదాం. సో, ఇప్పుడు దీనికి ఫస్ట్ 2 మ్యాచ్ అయ్యాయి. 1, 2, 1, 2 ఇక్కడ కూడా.
సో, ఇది 4 ఇచ్చామనుకో అప్పుడేమవుతుంది? ఐ అడ్వాన్స్‌డ్ మెర్జ్‌లో చూసారు. బిఫోర్. సో, ఇది సెపరేట్, ఇది సెపరేట్‌గా తీసుకొచ్చింది. అంటే ఈ టేబుల్‌లో ఐడీ బేస్ చేసుకొని అక్కడివి తీసుకొచ్చింది. అక్కడిది బేస్ చేసుకొని ఇక్కడిది తీసుకొచ్చింది. ఓకే. ఈ ఫస్ట్ లిస్ట్‌లో ఐడీ 3 అంటే ఐరన్ మ్యాన్ 3, ఎక్స్టర్నల్ ఐడీ 13. ఐరన్ మ్యాన్ 3, 13 ఈ 3 తీసుకొచ్చింది. రెక్ ఐ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఐడీ 3 బేస్ చేసుకొని అక్కడ ఏమైనా ఉందా? లేదు. లేదు కాబట్టి లేదు. సరే ఇప్పుడు ఇటువైపు నుంచి అన్నీ చెక్ చేసుకుంటూ వచ్చింది. ఇటువైపు నుంచి ఉంటే మ్యాచింగ్ చేసింది. లేకపోతే లేదు. అంటే ఇటువైపు నుంచి, అటువైపు నుంచి 2 వైపుల నుంచి మ్యాచింగ్ అడ్వాన్స్‌డ్. ఒకవైపు నుంచి మ్యాచింగ్ అనేది అది. అర్థమైందా డిఫరెన్స్? ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా మోర్ క్లారిటీ వస్తది. యెస్. యెస్. నెక్స్ట్ ఇంకొక కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ చేద్దామా ఇంకా? నెక్స్ట్. ఓకే. మల్టిపుల్ గ్రూప్స్‌తో కావాలి నాకీసారి. ఓకే. సో, నేను సేమ్ ఇందాకట్లానే ఇది లిస్ట్ విత్ నేమ్. ఓకే. తర్వాత లిస్ట్ విత్ ఏజ్డ్. ఓకే. ఏజ్ 1, ఏజ్ 2 2 ఇచ్చుకున్నా అక్కడ. సెకండ్‌ది తీసుకున్నా. ఓకే. అడ్వాన్స్ మెర్జే ఇది కూడా. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇందాక ఇది, అది ఇచ్చాం గదా! ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సేమ్. చూడండి ఈసారి నేనేం చేస్తున్నాను, ఇందాకటివి సేమ్ అట్లానే లిస్ట్ విత్ నేమ్ పెట్టాను. లిస్ట్ విత్ నేమ్‌లో నాకు ఐడీతో మ్యాపింగ్ చేసుకో, మ్యాచింగ్ గ్రూప్ 1. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ విత్ ఏజ్, దీనిలో రెక్ ఐడీ. ఓకే. ఇది కూడా మ్యాచింగ్ గ్రూప్ 1 పెట్టుకున్నా. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేశా. ఆహ్, లిస్ట్ విత్ నేమ్, ఐడీ. ఆహ్, అయితే ఇందాక ఐడీతో చేసాం కదా మ్యాపింగు. ఇప్పుడు నాకు ఎక్స్టర్నల్ ఐడీతో చేయాలనుంది. దీంతో మ్యాపింగ్ చేసి దీన్ని గ్రూప్ 2 కింద పెట్టా. సో, సిమిలర్‌గానే ఇంకొకటి చేద్దాం. ఇందులో కూడా ఎక్స్టర్నల్ ఐడీ ఉంది కదా! ఓకే. సో, మ్యాచింగ్ గ్రూపు ఇదంతా ఔట్‌పుట్ చూసినప్పుడు మీకు మోర్ క్లారిటీ వస్తది. ఇదంతా అయిపోయింది కదా! సో, ఇప్పుడు మనం ఇక్కడేం చేంజ్ చేయట్లేదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోతాం. ఆ! ఇంకొక పని చేయాలి. మన రెస్పాన్స్‌లో కూడా దీన్ని యాడ్ చేయాలి గదా!
Launch with multi-group. సో, ఇప్పుడు మనకి డిఫరెన్స్ అర్థం కావడానికి ఏం చేద్దామంటే, ఇక్కడ సేమ్ గాకుండా ఇక్కడ 14 పెడదాం. ఓకే. దీనిలో వద్దులే. దీని మధ్య దాంట్లో పెడదాం. ఓకే. 15 అని. ఓకే. ఏం మారుతుందో చూద్దాం. చూసారా ఇక్కడ? ఎక్స్టర్నల్ ఐడీ 15 ఒక్కసారే వచ్చింది. ఇది ఇందాకటి దానికి, ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఏంటి? 2 ఉంటే 2 వచ్చాయి. ఐడీ అక్కడుంది. ఆహ్, దాంతో ఇక్కడ రెక్ ఐడీ మ్యాచ్ అయిన రెక్ ఐడీ ఉందా? అక్కడ 2 ఉంది ఐడీ. ఇక్కడ రెక్ ఐడీ 2 ఉంది. యెస్. అక్కడ లేదు. ఎక్స్టర్నల్ ఐడీ మ్యాచ్ అవ్వలేదు. సో, అందుకని అది సెపరేట్‌గా తీసుకొచ్చింది. ఇక్కడ ఎక్స్టర్నల్ ఐడీ వేరే ఉంది. సో, ఇది సెపరేట్‌గా, ఇది సెపరేట్‌గా తీసుకొచ్చింది. అదే పై దాంట్లో ఈ 2 కలిపి తీసుకొచ్చింది. 98 2 కలిపి తీసుకొచ్చింది. ఇవి 2 వచ్చాయి. మళ్ళీ ఈ థర్డ్ చూడండి ఇక్కడ ఐడీ 3 ఉంది. ఇక్కడ ఐడీ 4 ఉంది. అందుకని ఎక్స్టర్నల్ ఐడీ 13, 13 2 సార్లు వచ్చింది. అంటే ఇది వేరేగా, ఇది వేరేగా వచ్చింది. అంటే రెండిటి బేస్ చేసుకొని, అంటే ఐడీ బేస్ చేసుకొని ఈ టేబుల్, ఎక్స్టర్నల్ ఐడీ బేస్ చేసుకొని ఆ టేబుల్ కంపేర్ చేసాం. అదయిపోయింది. తర్వాత రెక్ ఐడీ బేస్ చేసుకొని చేసాం. ఒకసారి మళ్ళీ ఇది చూడండి. ఐడీ, రెక్ ఐడీ మల్టిపుల్ గ్రూప్స్‌లో ఏమేమి ఉన్నాయి? ఐడీ, రెక్ ఐడీ, ఎక్స్టర్నల్ ఐడీ. అన్నిటిని బేస్ చేసుకొని చేసాం. వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి ట్రై చేస్తే మీకు ఇంకా మోర్ క్లారిటీ వస్తది. హ్మ్. సీ సో, మనం హ్మ్. ఇప్పుడేం జేస్తున్నాం మనం ప్రివ్యూలోకి వెళ్లి ఇక్కడ నీ ఇన్‌పుట్ జేసాన్ అనేది ఇస్తున్నాం. లేదంటే మామూలుగా ఏం చేయొచ్చు, మనం నువ్వు డేటా రాప్టర్ ఎక్స్ట్రాక్ట్ వాడితే నీకక్కడ జేసాన్ ఒస్తది గదా! అది ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ ప్రొసీజర్‌లో యూజ్ చేస్తాం నెక్స్ట్ స్టెప్‌లో. ఇక్కడ ఫస్ట్ ఇదుంది. ఇక్కడ యాడ్ వాల్యూలో లిస్ట్ విత్ నేమ్ అనేది లిస్ట్ ఇవ్వకుండా, అక్కడ మనం ఆ పైనుండే దీని నుంచి తీసుకొచ్చింది ఇక్కడిస్తాం. ఆ లిస్ట్. ఓకే. ఈ లిస్టు ఇప్పుడు ఈ లిస్ట్ నేమ్ ఎక్కడి నుంచొచ్చింది నీకు? నువ్వు ఇస్తున్నావు నీకు తెలుసు కాబట్టి బయట నుంచి ఇది ఇచ్చావు. యెస్. లేదంటే ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు నీకక్కడ లిస్ట్ కింద వస్తది గదా! ఆ! ఆ నోడే ఇక్కడ ఇచ్చేస్తాం. బేసిక్‌గా ఇదేంటి నోడ్. ఇది నోడ్ కదా! సో, ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు నోడ్ పేరేముంటదో ఆ నోడ్ ఇక్కడ ఇచ్చేస్తాం డైరెక్ట్. అప్పుడు నువ్వు మళ్ళీ ఇన్‌పుట్ ప్రివ్యూలో ఇవ్వక్కర్లేదు. అక్కడి నుంచే తీసుకొని అది చేసేసి నీకు ఔట్‌పుట్ ఇచ్చేస్తది. హ్మ్. హ్మ్. ఇది సింపుల్ మెర్జ్ గదా! సో, ఇక్కడ లిస్ట్ మెర్జ్ గాకుండా సార్టింగ్ చేయాలనుకుంటున్నాను నేను.
లిస్ట్ సార్ట్ అంటే ఆహ్, ఏం చేస్తామంటే ఆహ్, హ్మ్. ఆ లిస్ట్‌లో నుంచి నాకు ఇది మాత్రమే తీసుకురా అని మనం ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేమ్ మాత్రమే తీసుకురా. సార్ట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ మనం చెప్తే డిసెండింగ్ ఆర్డర్ లేకపోతే అసెండింగ్ ఆర్డర్ తీసుకొస్తది. ఇది బై డిఫాల్ట్ దీని పద్ధతి ఇది. ఓకే. హ్మ్. సో, మనం ఇక్కడ రెస్పాన్స్‌లో లిస్ట్ సార్ట్ అనే దాన్ని రెస్పాన్స్ యాక్షన్‌లో యాడ్ చేస్తే మనకి అవుట్‌పుట్‌లో చూసుకోవచ్చు కదా! లిస్ట్ సార్ట్‌లో ఏజు, ఏజు, నేమ్, నేమ్, నేమ్. నేమ్ మీద సార్ట్ చేశా. నేమ్ మీద సార్ట్ చేశా. డిసెండింగ్ ఆర్డర్ అన్నా. అందుకని నేమ్ లేనిది ఫస్ట్ చూపిచ్చింది. తర్వాత నేమ్ ఉంది కానీ ఎస్ లెటర్‌తో స్టార్ట్ అవుతుంది. ఏబీసీడీఈఎఫ్ జీహెచ్ ఐజే కేఎల్ఎంఎన్ఓపీ క్యూఆర్ఎస్టీ. ఎస్ లాస్ట్. ఎస్ తర్వాత అంటే బి, బి తర్వాత ఐ తర్వాత ఎస్. ప్లస్ ఉల్టా. ఆ! సో, అదే మీరిక్కడ సార్ట్‌లో ఈ చెక్ బాక్స్ ఏది మన సార్ట్‌లో సార్ట్ ఇన్ డిసెండింగ్ అది పెట్టకపోతే ఇదే రివర్స్‌లో వస్తది చూసుకోండి సార్. సార్ట్‌లో చూసారా? బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఆ తర్వాత లేనివి 2 వచ్చాయి. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ చూడండి. ఇదేంటి మెర్జ్. మెర్జ్ మాత్రమే మన ఫోకస్సు. మెర్జ్ అయిన తర్వాత ఏది ముందు రావాలి, ఏది వెనక రావాలి అనేది మనం అనట్లేదు. సో, ఏది నచ్చితే అది వచ్చేస్తుంది. ఓహ్! ఓకే. సో, ఇక్కడ బి తర్వాత ఎస్, ఎస్ తర్వాత ఐ వచ్చింది. కానీ ఇందులో చూసుకుంటే మీకు బి తర్వాత ఐ, ఐ తర్వాత ఎస్ వచ్చింది. సో, ఆర్డర్. సో, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనం ఆ ప్రైమరీలోనే కాదు, అదే సింపుల్‌లోనే కాదు, ఆ ప్రైమరీలోని, అడ్వాన్స్‌డ్‌లోని వాటిలో కూడా మళ్ళీ సార్టింగ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సార్టింగ్ నేమ్‌తో చేసాం. ఈసారి ఐడీతో చేయొచ్చు. అర్థమవుతుందా? మల్టిపుల్ పెట్టుకొని డిఫరెంట్ సార్టింగ్స్ చేసుకోవచ్చు. ఏజ్‌తో సార్ట్ చేసామనుకో, ఏజ్ బేస్ చేసుకొని సార్ట్ అవుతది. ఐడీ బేస్ చేసుకొని సార్ట్ చేయొచ్చు. ప్రైమరీ పెట్టి సార్ట్ చేయొచ్చు. ఆహా! చూసారా? మనం ఇప్పటిదాకా ఏమేమి కవర్ చేసాం. అందులో క్లారిటీ ఉంది కదా! యెస్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ డైనమిక్ అవుట్‌పుట్ గురించి చూద్దాం. ఓకే. మరి ఈ అవుట్‌పుట్ చూసుకోవాలంటే ఇది ఉండాలి గదా! సో, ఇది యాడ్. ఓకే.
లోపల ఏం చేయలేదు. యాడ్ చేస్తా. ఓకే. ఇప్పుడు డైనమిక్ అవుట్‌పుట్ రావాలంటే దీని లోపల ఏం చేయాలి? ఓకే. సో, మోడిఫై లిస్ట్ అని ఉంది కదా! డైనమిక్ అవుట్‌పుట్ అని ఉంది కదా! హ్మ్. ఎళ్లి ఏం చేద్దామంటే హ్మ్. హ్మ్. మనం దీనిలో ఎక్కడో చిన్న మిస్టేక్ చేసుంటాం. 1 సెకండ్. మై అవుట్‌పుట్ ఫీల్డ్స్ అని ఇచ్చి ఓకే. సో, ఎప్పుడైనా మనము అందుకే ఈ జేసన్‌లోనే ప్రాబ్లమ్ ఉంది. ఇదిగో రెడ్ వచ్చింది చూసావా ఇక్కడ చిన్న రెడ్. అంటే అందుకని ఇక్కడ డైరెక్ట్ చేంజెస్ ఎప్పుడు ఇవ్వద్దనేది అందుకని. ఇక్కడ ఈ కామ కూడా తీసేసి ఇప్పుడు ఆ రెడ్ పోయింది. అంటే ఇది కరెక్ట్ జేసాన్. సో, అందుకనే మనం ఇక్కడ ఇచ్చుకుంటే మన జేసాన్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే బయటపడుతది. కదా! హ్మ్. హ్మ్. అది మిస్టేక్. ఓకే. రైట్. ఈ విధంగా ఇప్పుడిస్తే పైన కామయ్య. ఓకే. ఇప్పుడు రెడ్ పోయింది కదా! లెట్ మీ ఎగ్జిక్యూట్ నౌ. సో, ఇప్పుడు వస్తది. చూసారా? నాకంటే ఓన్లీ ఏజ్ నేమ్ మాత్రమే డిస్‌ప్లే చెయి. మిగతావి వద్దు. అంటే నాకు అవుట్‌పుట్‌లో ఏం కావాలో నేను అది స్పెసిఫై చేసుకుంటున్నా. డైనమిక్ అవుట్‌పుట్. ఈస్ ఇట్ క్లియర్? అంటే కొంచెం కొంచెంగా కాంప్లెక్సిటీ పెంచుతున్నాం. అవును. డైనమిక్ అవుట్‌పుట్ చూసాం గదా! ఇప్పుడు దాని కిందనే మనకిక్కడ ఫిల్టర్ లిస్ట్ ఫార్ములా అనుంది.
దాని సంగతి చూద్దామా? ఓకే. అవన్నీ ఉంచుతూ దాంతో పాటు నేనిప్పుడు ఫార్ములా రాయాలనుకుంటున్నాను. ఆ ఫార్ములా ఏంటి? నేమ్ ఈక్వల్ టు ఒక పర్టిక్యులర్ వాల్యూ అయినప్పుడు చెయ్యి అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమిక్కడ నేమ్ బ్యాట్స్‌మన్ అయినప్పుడే నాకిది అవ్వాలి. ఇచ్చాననుకో అంటే ఆ ఒక్క కండిషన్‌కే అవ్వమని చెప్తుంది. ఇవ్వలేదు. అదే. కరెక్ట్ క్యాచ్ చేశారు. అదే. రెస్పాన్స్‌లు ఇస్తే ఇప్పుడు మొత్తం డైనమిక్ అవుట్‌పుట్ వచ్చింది. ఇది పెడితే అదొక్కటే ఫిల్టర్ అయింది మాత్రమే వస్తది. అంతే. కరెక్ట్ గానే ఉన్నారు. చూడు బ్యాట్‌మ్యాన్ ఒక్కటే వచ్చింది. క్లియరా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ రెస్పాన్స్‌లు యాడ్ చేసేద్దాం. లేకపోతే మర్చిపోతున్నాం కదా! ఇంకా మనం లోపల ఏం పెట్టలేదు యాక్షన్ పెడదాం. హ్మ్. అంటే నేము, హైఫను, ఏజ్ రావాలి నాకు. అది నా రిక్వైర్మెంట్. ఓకే. హ్మ్. హ్మ్. చూడండిక్కడ. నేము హైఫన్ ఏజ్. ఓకే. ఇక్కడ నేమ్ ఉంది. ఏజ్ లేదు. నేము హైఫన్ వచ్చాయి.
ఓకే. ఇక్కడ హైఫెన్ ఏజ్ వచ్చాయి. ఓకేనా? 2 ఉంటే 2 వస్తున్నాయి. లేకపోతే రావు. ఇప్పుడు కూడా మనం నాకు 2 ఉంటేనే రావాలి. లేకపోతే రావద్దు. దానికేం చేస్తారు చెప్పండి? అది మీరు ట్రై చేయండి. ఓకే. ఇదొచ్చింది గదా! ఇప్పుడు ఫిల్టర్‌లో నాకు నేమ్‌కి వాల్యూ ఉండాలి, ఏజ్‌కి వాల్యూ ఉండాలి. అప్పుడే రావాలి. ఏ దానికి వాల్యూ లేకపోయినా రావద్దు. ఐ థింక్ మనం గుడ్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేసాం. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ఈ నేమ్ విత్ ఏజ్ ఇలా చూపించాం గదా! ఆహ్, మై నేమ్ ఈజ్ సూపర్ మ్యాన్. మై ఏజ్ ఈజ్ 50 అట్లా రావాలి. ఏం జేయాలి చెప్పండి? ఇక్కడ నేమ్ ఉంది, ఏజ్ ఉంది గదా! మై నేమ్ ఈజ్ బ్యాట్‌మ్యాన్. మై ఏజ్ ఈజ్ 40 అలా రావాలి. అంటే ఏం జేయాలి చెప్పండి? పర్సెంటేజ్. దీంట్లో రాసాం కదా! ఇందులో ప్లస్ పెట్టలేదు గదా! రైట్. నేమ్‌లో మై నేమ్ ఈజ్ కరెక్ట్‌గా వచ్చిందా? మై ఏజ్ ఈజ్ ఏజ్ లేదు కాబట్టి రాలేదు. ఇక్కడ 2 ఉంటే కరెక్ట్‌గా వస్తాయి. చూడండి. ఓకే. ఓకే. ఏజ్ ఉంది. మై ఏజ్ ఈజ్ అని వచ్చింది. ఓకే. ఇక్కడ తేడాగా ఎందుకొస్తుందో తెలుసా? మనం నేమ్‌కి మై నేమ్ ఈజ్ కలపాలని చెప్పాం. ఇక్కడేంటి నేమ్ విత్ ఏజ్‌లో ఆ మై నేమ్ ఈజ్ పార్ట్ మొత్తం కలిపి దాని పక్కన ఏజ్ రావాలన్నాం. సో, అందుకని ఈ పీసు హైఫెన్ ఈ పీస్ 2 వస్తున్నాయి. అర్థమవుతుందా? హ్మ్. అట్లా కాకుండా మీరు ఓన్లీ ఏజ్, ఓన్లీ నేమ్ అట్లా మీకు నచ్చింది పెట్టుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తది. మొత్తానికి ఇప్పుడు లిస్ట్ కంప్లీట్ చేసినట్టే కదా! అవును. అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకే. రైట్.